భారత్ పాక్ల మధ్య సైనిక చర్యను తానే అడ్డుకున్నానన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే తానిచ్చే విందుకు హాజరవ్వాలన్నారు. భారత్ పాక్ మధ్య శాంతి చేకూరాలని కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేశామన్నారు. భారత్ పాక్ రెండు శక్తివంతమైన దేశాలని యుద్ధం ఆపితే వ్యాపారాలు చేసుకుందామని సలహా ఇచ్చామన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం ఆపడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. People said it would take 4 years, 5 years. We did it in 3 weeks. Just days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan. And I used trade to a large extent to do it. I said, fellas, come on, let's make a deal. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. And they both have very powerful leaders, very strong leaders, good leaders, smart leaders. And it all stopped. Hopefully it'll remain that way, but it all stopped. I was very proud of Marco Rubio and all of the people that worked so hard. Marco, stand up. What a great job you did on that. Thank you, J.D. Vance, Marco. The whole group worked with you, but it was a great job. And I think they're actually getting along. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice? But we've come a long way, and it could be, millions of people could have died from that conflict that started off small and was getting bigger and bigger and bigger by the day. I've also been working relentlessly to end the terrible bloodshed between Russia and Ukraine. రైట్గా భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక చర్యను తానే అడ్డుకున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే తానిచ్చే విందుకు హాజరవ్వాలన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, పాల్గొన ఉగ్రవాద దాడికి భారతదేశం పాకిస్తాన్ పై ఒక రకంగా ప్రతీకారం తీర్చుకుందని చెప్పాలి. పాకిస్తాన్ పిఓకే ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలపైన కూడా భారత సేనలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దాదాపు 100 మంది పైగా టెర్రరిస్టులు కూడా ఈ భారత సేనల దాడిలో హతమయ్యారు. ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా కుప్పకూల్చిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూరం మొదలు పెట్టినప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు ఓకే చెప్పేంత వరకు కూడా బార్డర్ మొత్తం దద్దరిల్లిన పరిస్థితి కూడా ఉండే అదందరికీ తెలిసిన విషయం. సునీత, పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు ఓకే చెప్పింది. అయితే కాల్పుల విరమణ ప్రకటనకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా ప్రకటనలు వెలువడ్డాయి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అమెరికా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన చేశారు. భారత పాకిస్తాన్ మధ్య అణు వివాదానికి నేనే బ్రేక్ వేశానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గించాలి, దాడులు విరమించాలని నేనే ప్రెజర్ తెచ్చా అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య ఘర్షణలు ఆపకపోతే అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఉండవని నేను హెచ్చరించానని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. యుద్ధ వాతావరణం నాటి నుంచి భారత్ పాకిస్తాన్ తో కూడా నిరంతరం సంప్రదింపులు జరిపామని కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్ పాకిస్తాన్లతో వాణిజ్యపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని ట్రంప్ తెలిపారు. అయితే ప్రస్తుతం భారత్ తో చర్చలు జరుగుతున్నాయని, పాకిస్తాన్ లో త్వరలో చర్చలు జరుపుతామని కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ కామెంట్స్ ఏవైతే చేశాడో, తాజాగా డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తిని కూడా ఎప్పుడైతే నేనే ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని ఎప్పుడైతే కామెంట్స్ చేశాడో, డొనాల్డ్ ట్రంప్ ని ఒక తీవ్ర స్థాయిలో కూడా అందరూ కూడా ట్రోల్ చేశారు.
సో యథావిధిగా ఒక ప్రముఖ పాలిటీషియన్ మన దేశంలో పేరు ప్రస్తావించుకోవద్దు, ఆ పాలిటీషియన్ అయితే నేను వెళ్లి పాకిస్తాన్ లో నేను వెళ్లి మాట్లాడతాను, యుద్ధం ఆపుతాను, నా వల్ల యుద్ధం ఆపిందనేది ఏదైతే ఆయన కామెంట్స్ చేశారో, సిమిలర్ గా ఆయన విధంగానే డొనాల్డ్ ట్రంప్ ని కూడా ఇప్పుడు అందరూ భారతదేశంలో సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ట్రంప్ మామ అండ్ సదరు పొలిటీషియన్ ఇద్దరిని కూడా అంటే ఇద్దరిని అడ్రస్ చేస్తూ ఇద్దరు మామలే యుద్ధాన్ని ఆపారు, ఈ ఇద్దరు మామలే ప్రపంచానికి శాంతి కపోతలంటూ కూడా ఎక్స్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. సో తాజాగా డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య తానే సైనిక చర్యను అడ్డుకుంటున్నానని కూడా చెప్పిన డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు కొత్త స్టాండ్ తీసుకున్నారని చెప్పాలి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే ఖచ్చితంగా తానిచ్చే విందుకు హాజరవ్వాలని కూడా భారతదేశం పాకిస్తాన్ మధ్య శాంతి చేకూరాలని, కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేశామని కూడా డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేసిన విషయం తెలిసిందే. భారతదేశం పాకిస్తాన్ రెండు శక్తివంతమైన దేశాలని, యుద్ధం ఆపితే వ్యాపారం చేసుకుందామని సలహా ఇచ్చారని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధాన్ని ఆపడానికి చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలిపారు. సో ప్రస్తుతం ఇద్దరిని కూడా తాను హోస్ట్ చేయబోయే ఒక డిన్నర్ కి రావాల్సిందిగా కూడా డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. సో ఇదేంటి విచిత్రంగా అంటే తాను హోస్ట్ చేసి ఒక విందుకు హాజరు కావాలి అంటే వస్తేనే భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తగ్గుతాయా అనేది కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 4-5 డికెట్స్ నుంచి పాకిస్తాన్ అనేది ఒక కుక్కతో ఒక వంకర వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ లో అలాగే దేశంలో కూడా మనం 2001 పార్లమెంట్ అటాక్, అలాగే అంతకుముందు 1999లో కాందహార్ లో ఇండియన్ ఎయిర్లైన్స్ కి చెందిన ఒక విమానాన్ని కూడా హైజాక్ చేసిన విషయం తెలిసిందే. అలా టెర్రరిస్టుల చరిత్ర గురించి చూస్తే చాలా పెద్ద అంటే ఒక రోజు సమయం పడుతుంది. అలాంటి పాకిస్తాన్ తోని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వైట్ చేస్తున్న ఈ విందుకు వైట్ హౌస్ లో వెళితే ఖచ్చితంగా శాంతి మారుతాయా, పాకిస్తాన్ అనే దేశము ఒక పీస్ నేషన్ గా మారుతుందా అనేది కూడా ఎక్స్ వేదికగా అందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎప్పుడైతే ఈ కామెంట్స్ చేశారో డొనాల్డ్ ట్రంప్ ని మాత్రం ఇండియన్స్ మాత్రం ఒక కమెడియన్ గా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.